పిని అంటూ జోగి రమేష్ కొత్త నాటకానికి తెరతీస్తున్నాడని కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ధ్వజమెత్తారు. ఉయ్యూరు నగర పంచాయతీ పరిధిలో గల టిడ్కో ఇండ్ల దగ్గర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, నగర పంచాయతీ మాజీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. 5 ఏళ్లలో 70% పూర్తయిన టిడ్కో ఇళ్లను పూర్తి చేయలేదని అసమర్థత మంత్రి అంటూ ధ్వజమెత్తారు. తెలుగుదేశం హయాంలో పేదవాడి సొంత ఇంటి కల నిజం చేసే లక్ష్యంతో అన్ని సౌకర్యాలతో కూడిన టిడ్కో ఇండ్లు 70% వరకు పూర్తి చేశామన్నారు. టిడ్కో ఇళ్లను వైసీపీ పార్టీ పూర్తిగా విస్మరించిందని అన్నారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. జన సమీకరణకి ఈ లబ్ధిదారులను సమీకరించడానికి అతను కుట్ర చేస్తా ఉన్నాడు. మీరందరూ కూడా ఛాలెంజ్ చేయాలి. ఇక్కడ నివాస యోగ్యానికి పనికొచ్చే విధంగా చేసి అన్ని మౌలిక సదుపాయాలు చేసిన తర్వాతే ఈ గృహాలు అలాట్ చేయండి. పాములు, చెదపుట్టలు, మర్రి ఓడలు పాకినట్టుగా ఆ పిచ్చి మొక్కలు ఇవన్నీ చేసి సిగ్గు లేకుండా గృహ నిర్మాణ శాఖ మంత్రి సిగ్గు శరం కూడా లేదు ఈ అలాట్ చేస్తారంట. పోనీ అలాట్ చేయవు, వచ్చి 20 రోజులైంది. ఇసక్వారీ మీద ఎందుకు నీ దృష్టి? రియల్టర్ల మీద ఎందుకు నీ దృష్టి? జోగి ట్యాక్స్, మున్సిపాలిటీలు సొమ్ముల మీద ఎందుకు నీకు దృష్టి? పేదలకు పనికొచ్చే కార్యక్రమాలు నీకు అయి పనికి రాలేదా? ఉయ్యూరు మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీలో లక్షల రూపాయలు భోజనాలకి ఖర్చు పెట్టావే. యనమల కుదురులో వంతెన కనబడలేదా? ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్లైఓవర్ కనబడలేదా? కుందేరులో వంతెన కనబడలేదా? కానూరులో మైనార్టీ సోదరులు ఉండే చోట చెరువులాగా రోడ్లన్నీ మునిగిపోతా ఉంటే నీకు అవి కనబడలేదా? ఈ డబ్బులు అక్కడ ఖర్చు పెడతానికి మనసు రాలేదా? అంటే ఎన్నికల సమయానికి ఏదో ఒక భోజనం పెట్టేసి నీకు ఓట్లేసేస్తే మళ్ళీ ఎమ్మెల్యేనో మంత్రో అయిపోతే అందరు జేబులు కొట్టేయచ్చనా? ఏంటి మీ ఆలోచన? ప్రజలందరినీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, కపట నాటకాలు, మోసపు మాటలు నమ్మమాకండి. దయ ఉంచి ఈ 4.5 సంవత్సరాలు పూర్తి చేయలేని ఈ టిడ్కో గృహాలు, ఈయనే మంత్రిగా ఉన్నాడు గృహ నిర్మాణ శాఖకి, మీ దగ్గరకు వచ్చినప్పుడు